హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఆశలు సమాధి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. ఇక వెనేజులాలో శిథిలాల కిందే వేలాది మంది చిక్కుకున్నారు. ఇక భూకంపంతో భవనాలు కుప్పకూలి 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా మృతుల్ని తీస్తూనే ఉన్నారు. ఇక కూరుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడటం కష్టమేనంటున్న సహాయక బృందాలు. యంత్రాలు లేక శిథిలాల తొలగింపులో ఇబ్బంది. ఇప్పటికే 1430కి పెరిగిన మృతుల సంఖ్య. ఇక స్క్రీన్ ప్లే రారాజు భాగ్యరాజు ఇక లేరు. ఇక వార్త చూస్తున్నాము. తన గురువు భారతీరాజా మరణించిన 18 రోజులకే మృతి. సినీ ప్రముఖులు నివాళులు. ప్రభుత్వ లాంఛనాలతో అయితే నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక కొండపై 1,00,000 మంది తిరుమల దర్శనానికి వేచి ఉన్న భక్తజనం. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు. రేపు బ్రేకు. శ్రీవారి దర్శనాలు రద్దు. ఇక టీటీడీ స్పష్టం చేసింది. నారాయణగిరి గార్డెన్ వద్ద క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు. నిండు జీవితానికి 2 చుక్కలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అయితే వేయనున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే, భూములు ఇచ్చిన మీ త్యాగం వృధా కాదు. వెలిగొండ నిర్వాసితులకు సీఎం భరోసా. మీ స్ఫూర్తితో 23 లక్షల మందికి తాగునీరు. 4 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు. అన్యాయం జరగనీను. అండగా ఉంటా. ఏ ప్రభుత్వం అయితే ఏమీలే అని అనుకోవద్దు. వైకుంఠపాలిలో ఆడొద్దు. గొడ్డలి పార్టీ మాయంలో పడొద్దు అంటూ కూడా చంద్రబాబు మాట్లాడటం జరిగింది. ఇక బాధితులకు 300 కోట్ల నమూనా చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి. ఒకసారి ఇందులో మ్యాటర్ చూస్తే, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఒక చరిత్ర. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్ళు, ఊళ్ళు వదిలేసి మీ త్యాగం వృధా కాదు. మీ దాతృత్వం వల్ల 4 జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మీ పేరు చెప్పుకొని 23 లక్షల మంది ప్రయోజనాలు 23 లక్షల మంది ప్రజలు వెలిగొండ నీళ్లు తాగుతారు. వారి ఆశీస్సులతో మీ అందరి జీవితాలు మెరుగ్గా ఉంటాయంటూ కూడా ఇది చూస్తున్నాం. జాతికి అంకితం అంటూ వెలిగొండ ప్రాజెక్టు వద్ద గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్తూపాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎలా మోసం చేస్తారో, ఏ విధంగా మారుస్తారో తెలియాలంటే ఇలాంటి వాటిని మ్యూజియంలో పెట్టి ప్రజలకు వివరించాలి. 7,225 మంది నిర్వాసితులు ఉంటే వైసీపీ హయాంలో కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. మా ప్రభుత్వం నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తుంది. ఇక వైసీపీ కనీసం నిర్వాసితుల గోడు వినేందుకు కూడా అవకాశం ఇవ్వకపోగా కేసులు పెట్టించింది. ఇక గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. అమరావతిపై వైసీపీ దండయాత్ర అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు స్పష్టం చేసేందుకు కుట్ర. అమరావతి పర్యటనను అడ్డుకున్న రైతులు. అంబటి, పేర్ని, లేల్లా అవినాష్ కు నిరసన సెగ. ఉండవల్లి వద్ద రోడ్లపై రైతులు బైఠాయింపు. నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు నేతల ప్రయత్నం చేశారు. ఇక అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు ఇక్కడ ఏం పనంటూ ప్రశ్నించిన రైతులు. ఇరుపక్షాల మధ్య తోపులాట. ఇక తీవ్ర ఉద్రిక్తత. పరస్పర రాళ్లు, కోడిగుడ్లతో అయితే విసురుకున్న వైనం. రాళ్ల దాడిలో 2 పోలీసులు కూడా గాయాలయ్యాయి. ఒకసారి మ్యాటర్ చూస్తే, ఇక రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. ఇక ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించారు. నిన్నైతే రాజధాని రైతుల విభేదాలు సృష్టించి అమరావతిపై మరోమారు విషం కక్కే ప్రయత్నం చేశాడు. ఇక వైసీపీ ఎత్తుగడలను అయితే రైతులు అడ్డుకున్నాడు. రాజధానికి భూములు ఇవ్వమని కొద్దిమంది రైతులను అడ్డు పెట్టుకుని సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీల పేరుతో వైసీపీ నేతలు విభజన రాజకీయాలకి తెరలేపారు. ఇక వైసీపీ నేతల బృందం శనివారం అయితే రాజధాని గ్రామాల్లో ఒకటై అలజడి సృష్టించారు. దానికి సంబంధించిన వార్త. ఇక సముద్ర అలలతో విద్యుత్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే, ఏటా 9.2 లక్షల టెరావాట్ అవర్ల ఉత్పత్తి. 575 ఏళ్ల పాటు దేశం మొత్తానికి కరెంటు. ఇక త్వరలోనే అండమాన్ లో పైలట్ ప్రాజెక్టు. వేవ్ మోడలింగ్ తో ముందస్తు హెచ్చరికలు. రాబోయే శతాబ్దాల కాలంలో అయితే సముద్ర గర్భంలో కలిసిపోనున్న తీర ప్రాంతాల్లో మ్యాపింగ్ అంటూ కూడా ఇక్కడ వాసి చూస్తాం. కృష్ణా గోదావరి బేసిన్ లో కొన్ని ప్రాంతాలకైతే ముప్పు. ఇక నచ్చకపోతే వదిలేయొచ్చుగా అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాము. ఇక భార్య ప్రియురాలి చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడి మరణం. అధ్యయనంలో అయితే వెల్లడి.
ఇక గత ఏడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులున్నాయి. ఇక వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం. సైకియాట్రిస్టులు దీన్ని సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవటం సరికాదు. ఇక సామాజిక శాస్త్రవేత్తలకి స్త్రీలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. ఇక చంపటం ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదని, ఇక సినిమాలు సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని సూచన. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ హత్య. నాటి సంగతులు ఏంటని కొందరు ప్రశ్న. దానికి సంబంధించిన వార్త ఒకసారి ఇందులో మ్యాటర్ కానీ మనం చూస్తే, ఇక హనీమూన్కు వెళ్ళి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనం గురించి మరవక ముందే పూణేకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను లోయలోకి తోసి చంపిన ఉదాంతం దేశవ్యాప్తంగా అయితే ఒక సంచలనం మారింది. ఇక దానికి సంబంధించి ఈ వార్త చూస్తున్నాం. ఇక కాపులపై కుట్ర అంటూ కూడా నిన్న జరిగిన సమావేశంలో అయితే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక సమాజంలో నెగిటివిటీగా చూపిస్తున్నారు. ఇది ఒక పార్టీ కక్షపూరిత రాజకీయ క్రీడ. ఇక కులం కాడుతో రాజకీయాలు చేయను. దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకుంటా. ఎందరో ఆశలకు మా పార్టీ ప్రతిరూపం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. ఇక అదృశ్యం ఎలా అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే, సిట్ అదుపులో సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్. ఇక సాయి కృష్ణ కేసులో అయితే సుదీర్ఘంగా విచారణ. నాగరాజ్తో స్నేహం ఎలా ఏర్పడిందని ఆరా. ఇక టాస్క్ ఫోర్స్ సిబ్బంది విచారించిన సిట్. ఇక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు కృష్ణలంక పిసి బాబురావుకు ప్రశ్నల వర్షం. ఇంకా ఆచూకీ లేని హెచ్ఐసిలు అశోక్ నాని కోసం అయితే ఇప్పుడే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సాయికృష్ణ కేసు అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది. సిఐ నాగరాజు స్నేహితుడిని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అయితే ఇద్దరు కానిస్టేబుల్ పరారిలో ఉన్నారు. వాళ్ళని కూడా గాలించేందుకు ప్రత్యేక బృందాలకు కూడా ఏర్పాటు చేసి సిట్ అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక సాక్షిలో వచ్చిన ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. రాజధానిలో గుడుంబారాజ్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నా. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు కోడిగుడ్లతో దాడి. ఇక ఉండవల్లిలో పక్కా స్కెచ్ తో టీడీపీ మూకల స్వైర విహారం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఏదైతే మనం ఆంధ్రజ్యోతిలో చూసామో దానికి సంబంధించిన వార్త సాక్షిలో చూస్తున్నాం. ఇటీవల పూలింగ్ కు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు. రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సిఆర్టీఏ రైతుల పరిరక్షణ కమిటీ. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే, ఉండవల్లి వద్ద అడ్డుకుంటూ పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడులు. వైఎస్ఆర్సీపీ నేతల కార్లపై బాదుతూ బండరాళ్లు విసురుతూ ధ్వంసం. లోకేష్ డైరెక్షన్ మేరకు ఆయన పిఏ నేతృత్వంలోనే అరాచకం. ఇక టీడీపీ నాయకులకు సహకరించిన పోలీసులు. దాడి కుట్ర ఒక రోజు ముందే తెలిసినా పట్టించుకొని తాడేపల్లి సిఐ. ఇక ఫలితంగా రెచ్చిపోయిన దాడులు చేసి మట్టి మాఫియా రౌడీ షీటర్లు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసు. ఇక టీడీపీ మూకలు కోడిగుడ్ల విసరటంతో ప్రయాణికులకు సైతం గాయాలు. ప్రభుత్వం పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతల మండిపాటు. ఇక సర్కార్ దుర్మార్గంపై సిపిఎం సిపిఐ ప్రజా సంఘం ఆగ్రహం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇక ఏఐ 450 లక్షల కోట్లు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం. అవకాశాలను అంచనా వేస్తూ దిగ్గజాల అడుగు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో మ్యాటర్ చూస్తే, ఏఐ ఒక అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తుంది. ఈ 2 అక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ వచ్చే 10 ఏళ్లలో ఏకంగా అయితే $5 ట్రిలియన్ వ్యాపార అవకాశాలను అందించబోతుంది. ఇక ఈ ఎకోసిస్టమ్ ఎదిగే కంపెనీలు వీలైతే దీని 100 రెట్లు పైనే ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ నిపుణులైతే ఒక అంచనా. ఇక బహుశా పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు కూడా ఇదే కావచ్చు. ఇక విద్యుత్ ఉత్పాదన అంతకంతకు పెరుగుతూ 20వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధి పరుగుకు అదే అతిపెద్ద ఇంధనంగా మారిన వైనాన్ని మనం చూసాం. ఇక ఇప్పటికే చూస్తున్నాం కూడా అంటూ ఏఐకి సంబంధించి వార్త చూస్తున్నాం. మరొక వార్త చూస్తే, క్రెడిట్ చోరీకి పన్నాగం వెలుగొండంత అబద్ధం. ఒకసారి హెడ్లైన్స్ చూస్తే, ప్రాజెక్ట్ ను తానే ప్రారంభించి తానే పూర్తి చేస్తున్నానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టెన్నుల పనులు పూర్తి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1,46,046 కోట్ల వ్యయం. ఇక 7,225 నిర్వాసిత కుటుంబాలకు 2024 జూలై
జులై కల్లా 992 కోట్లతో పునరావాసానికి ప్రణాళిక. తద్వారా శ్రీశైలంలో నీటి మట్టం 841 అడుగులకు చేరగానే వాటిని తరలించడానికి లైన్ క్లియర్. ఇక ఆయన 2 ఏళ్లుగా నల్లమల్ల సాగర్ కు నీటిని తరలించడంతో బాబు వైఫల్యము. ఇక శతాబ్దాల కల సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను పరిగెత్తించిన వైసీపీ జగన్ ఇక 2024లో కృష్ణా జలాలు అందుతాయని ఉమ్మడి ప్రకాశం అలాగే నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల ప్రజలు ఆశలు అడియాసలయ్యాయి. ఇక వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే ఉద్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో అయితే తీవ్ర జాప్యం జరుగుతుందంటూ కూడా ఆ వార్త మనం చూస్తున్నాము. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త కానీ మనం చూస్తే సాక్షిలో ఒంగోలు కలెక్టరేట్ దిగ్బంధం, గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు డిమాండ్. గిట్టుబాటు ధరలు లేక రైతులైతే రోడ్డెక్కారు. ఇక గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ పొగాకు రైతులు ఒంగోలు కలెక్టరేట్లు అయితే దిగ్బంధించారు. ప్రకాశం జిల్లా నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు కలెక్టరేట్ ప్రధాన గేట్లను మూసివేసి నిరసనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 500 కోట్ల చొప్పున 1000 కోట్లు కేటాయించి పొగాకు రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఏదైతే ఆంధ్రజ్యోతిలో చూసామో సాక్షిలో చూస్తున్నాం. ఈ రోజు నుంచి పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతరలు, విమానాశ్రయాలు అలాగే ప్రధాన కూడల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక బగ్గుమన్న మామిడి రైతు తోతాపూరి మామిడి ధర కిలో 5కు తగ్గించడంపై ఆందోళన. ఫ్యాక్టరీ ఎదుట 2 ట్రాక్టర్లు కుళ్ళిన మామిడికాయలు డంపు. ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో అయితే ఉద్రిక్తత. ఇక సెషల్స్ భద్రతకు భరోసా అంటూ కూడా ప్రధాని మోదీకి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక ద్వీపద్వేషమైన సెషల్స్ సముద్ర భద్రత సామర్థ్యంను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ అయితే హామీ ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా మిగా నౌకతో పాటు 6 అంబులెన్సులు, 10 యూటిలిటీ వాహనాలు, 5 లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషల్స్ అందజేశారు. ఇక దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఫ్లాట్ తీసుకున్న జాప్యానికి పరిహారం అడగొచ్చు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇల్లు లేదా ఫ్లాట్లను బిల్డర్ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అప్పగింతలో జరిగిన జాప్యానికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే స్పష్టం చేసింది. దానికి సంబంధించిన వార్త. ఆర్థిక మంత్రి ఇలాకాలో దాహం కేసులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి సరే సాక్షిలో వచ్చిన జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. వీడని మిస్టరీ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాము. ఇక సాయికృష్ణ లాకప్ డెత్ కేసు పరారులో 2 కానిస్టేబుల్ సూత్రధారులను తప్పించేందుకు కుట్ర పన్నాగం. ఇక మాజీ సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను విచారిస్తున్న సిటీ హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ పోలీసులు వెళ్లి ఇప్పటికే ఆరా తీశారు. క్రాంతి కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మిస్టరీ మాత్రం విడటం లేదు. శవాన్ని మాయం చేయడంలో మాజీ సిఐ నాగరాజుకు సహకరించిన 2 కానిస్టేబుల్ ఆయన అరెస్ట్ అయిన రోజే పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీపీ మానస, సిఐ మురళీకృష్ణతో పాటు సిట్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఇక పరిసరాల్లో సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. ఇక దానికి సంబంధించి అజ్ఞాతంలోకి పంపి కూడా ఒక డ్రామా అయితే క్రియేట్ చేశారు. ఇక నిజాలు వెలుగులోకి రాకుండా వారిద్దరిని పోలీస్ పెద్దలే అజ్ఞాతంలోకి పంపి డ్రామా ఆడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతుంది. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భావంతో అయితే పోలీస్ పెద్దలే ఈ డ్రామాకు తెరలేపారు. ఇక 2 హెడ్ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకోవడం పెద్ద కష్టం కాకపోయినా కేసును సాగదీసి కాలయాపన చేసే విధంగా అయితే దర్యాప్తు సాగుతుంది. ఇక పోలీసు పెద్దలను తప్పించి చిన్న చేపలకు గాలం వేసి పట్టుకొని ఇక మమ్మ అనిపించే రీతిలో అయితే సిట్ దర్యాప్తు చేస్తుందనే భావన పలువురులో అయితే వ్యక్తమవుతుంది. ఇక క్రాంతి కుమార్ పై కూడా కేసు దర్యాప్తు. ఇక మాజీ సిఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతి కుమార్ ఇక ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సత్యానందను నియమించారు. ఇక ఆయన శనివారం సాయంత్రం పేరుపోగు క్రాంతి కుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, భార్య, కుటుంబ సభ్యులను
విచారణ కూడా చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి చూస్తున్నాం. ఇక కేసును నీరుగార్చే కుట్ర, కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లోనే సాగుతున్న దర్యాప్తును ఏకంగా పోలీసు బాసే పర్యవేక్షిస్తూ కేసును నీరుగార్చే కుట్రనైతే తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ సిఐ నాగరాజుపై కేసు నమోదు అయిన వెంటనే ఆయన పారిపోకుండా సర్వేలెన్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. అయితే కీలకంగా నాగరాజుకు సహకరించిన కానిస్టేబుల్ ఇద్దరే అని, వీరితో పాటు మరికొంతమంది పాత్ర ఉందని బాధితుడు తల్లి విజయలక్ష్మి అటు బంధువులు కూడా ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై మాత్రం పోలీసులు నిఘా పెట్టలేదు. ఇక పోలీసు బాసులే వీరికి బయటకు పంపించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో. ఇక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ స్టాల్ ఆవిష్కరణలను పరిశీలిస్తున్నారు. ఇక ఒకసారి దీంట్లో మ్యాటర్ చూస్తే, ఇక యువత దేశ అభివృద్ధికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణల దిశగా అయితే ఆలోచనలకు పదును పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ అయితే అన్నారు. ఇక అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2016ను ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో శనివారం ప్రారంభించారు. దానికి సంబంధించిన వార్త. ఇక అలరిస్తున్న నాటకోత్సవాలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. మన్నంలోనూ తీరని గోడు, ఊరు పొమ్మన్న కాడి రమ్మనలేదు. ఇక కాటి రేపు నీటిపాలు, కడిసరి వీడ్కోలు పరాయి పాలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. హైందవ జాతికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. హైందవ జాతి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని విశ్వ హిందూ పరిషత్ నేత చెల్ల లక్ష్మీనారాయణ కొనియాడారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక సమితి ఆధ్వర్యంలో బిఆర్టీఎస్ రోడ్డులోని ఆదిశంకర మార్గులో శనివారం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ సంఘటన శక్తి హై అంటూ కూడా విజ్ఞాన్ విహార పాఠశాలలో పాటు నగరానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సబ్ జైలును సందర్శించిన జిల్లా జడ్జి, దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాము. ఇక స్థానిక సబ్ జైలులో శనివారం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి గోపి సందర్శించారు. ఇక సబ్ జైల్లో అయితే ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. ఇక అనంతరం ఖైదీలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి గోపి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయశాఖ అధికారి సంస్థ ఆదేశాల మేరకు సబ్ జైలును సందర్శించినట్లు ఆయన చెప్పారు. ఇక నిబంధనలకు అనుగుణంగా సబ్ జైల్లో ఖైదీలకు వసతులను కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించాలని కూడా తెలిపారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. ఇక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ గాయత్రి, జైలు సూపరింటెండెంట్ బి రాంబాబు, జైలు విజిటింగ్ లాయర్ ఎల్ భగీరథ్, పలువురు కోర్టు జైలు సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగం జరిగితే చర్యలు అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. ఇక పంచాయతీల్లో అయితే నిధుల దుర్వినియోగం జరిగితే చర్యలు తీసుకోవచ్చని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ అన్నారు. ఇక విజయవాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం అయితే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత 6 నెలలుగా అయితే 6 నెలలుగా గ్రామ పంచాయతీలు అయితే బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఎలాంటి మాడ్యూల్స్ ఇవ్వకపోవడంతో డీజిల్ హెడ్లోనే పాత బకాయిలకు సంబంధించి బిల్లులను పంచాయతీ అభివృద్ధి అధికారులు అయితే డ్రా వేశారు. ఇక ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిగితే అందరిపై బురద చల్లటం కూడా సరికాదన్నారు. ఇక సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై బసవలింగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు నరసింహరావు, ఇక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, గంగూరు కార్యదర్శి ప్రకాష్ రావు తదితరులు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఇక మొగల్రాజ్పురంలో అయితే నిన్న జరిగిన కొనసాగుతున్న పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన అంటూ కూడా దానికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం. ఇందులో సమగ్ర
ఓటరు జాబితాకు కసరత్తు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ ద్వారా కసరత్తు జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఇక విజయవాడ తూర్పు మధ్య పశ్చిమ నియోజకవర్గాల్లో శనివారం కలెక్టర్ లక్ష్మీశా విస్తృతంగా పర్యటించారు. ఇక క్షేత్ర స్థాయిలో అయితే బిఎల్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ స్వీకరణ అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇక ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ నియోజకవర్గాల్లో ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతుందని అన్నారు. ఇక నియోజకవర్గాల వారికి అయితే ఫారాల పంపిణీ జరుగుతుంది ఇప్పటికే. ఇక అన్నదానానికి 6 లక్షల విరాళం అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. సో ఇది అన్నమాట ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన హెడ్లైన్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.